సుధీర్ గారు ఫండ్ రైజింగ్ కోసం మీరు నిర్వహించే కార్యక్రమాలు ఎలా ఉంటాయండి? సో ఫండ్ రైజింగ్ కోసం మనకు డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నాకు చెప్పినట్టుగా మనం దాండియా ప్రోగ్రామ్ అనేది ఒక 10,000 మెంబర్స్తో దాండియా ప్రోగ్రామ్ శాంతా క్లారాలో లాస్ట్ వీక్ కంప్లీట్ అయిందండి. సో అది కాకుండా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ ఇండియా నుంచి ఎవరైనా ఆర్టిస్టులు వచ్చినటువంటి మ్యూజిషియన్స్ వచ్చినటువంటి వాళ్ళందరితో డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. ఇది వన్ డేలో చేసేది కాదండి. ఇప్పుడు దాండియా కానివ్వండి, అనదర్ ఈవెంట్ కానీ ఒక వాలంటీర్స్ అందరూ కూడా దాదాపు ఒక 300 వాలంటీర్స్ ఉన్నాం త్రూ అవుట్ యుఎస్. సో బే ఏరియాలోనే దాదాపుగా ఒక 50 వాలంటీర్స్ ఇప్పుడు యాక్టివ్గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఈ యాక్టివిటీలన్నీ కూడా ఒక 3 to 6 months నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉండండి. ఇనీషియల్గా ఏ ఈవెంట్ చేయాలి, ఏది మనకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఏది మనకు ఫండ్ రైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఈవెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఈవెంట్ కమిటీ ఏంటంటే ఏ ఈవెంట్స్ చేయాలన్నది డిసైడ్ చేస్తుంది. వన్స్ మనం డిసైడ్ చేసిన తర్వాత ఏ ఈవెంట్లు చేయాలో ఒక ప్లానింగ్ ఫేజ్, ఎప్పుడు ఏమేమి చేయాలి, మార్కెటింగ్, పబ్లిసిటీ, టికెట్ సేలింగ్, సో ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఒక ఇట్స్ లైక్ అనదర్ బిగ్ ఈవెంట్ అండి. ఇట్స్ ఆల్ రన్ బై వాలంటీర్స్. సో మేమందరూ కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, రకరకాల ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారండి. సో మేమంతా కూడా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాము. ఎవ్రీ వీక్ అంటే ఫ్రైడే ఏదో ఒక వాలంటీర్ హౌస్లో కలుస్తాం. ఇట్స్ లైక్ ఎ జనరల్ పాట్లాగ్ లాగా కలుసుకొని ఇట్స్ సోషల్ గెట్ టుగెదర్ కమ్ ఒక బిహైండ్ ద సీన్ ఒక కాజ్ ఉంటుంది మేము ఎప్పుడు కలిసినా సరే. సో ఆ విధంగా వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా ఒక ప్లాన్ చేసి టికెట్లు అనేవి సేల్ చేసి, సో మార్కెటింగ్, దీని ద్వారా మనం ఏమి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఎలాంటి కాజ్ మనం చేస్తున్నాం అనేది జనాల్లోకి తీసుకెళ్తాం. సో ఈ ఈవెంట్లన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. డే అండ్ నైట్ కూడా చాలామంది కష్టపడతారు. సో మనకు ఇప్పుడు శంకర్ ఐ ఫౌండేషన్ పెట్టినటువంటి మురళి గారు కానివ్వండి, శ్రీధర్ గారిని కానివ్వండి, ఇంకా వెంకట్ మద్దిపాటి గారు, విశాల గారు, ఇలా జవహర్, చాలామంది వాలంటీర్స్, డెడికేటెడ్ వాలంటీర్స్ ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా యాక్చువల్గా డాక్టర్స్ కాదు, వేరే ఫీల్డ్ కాదు, వీళ్ళందరూ కూడా ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే. బట్ వాళ్ళంతా ఎలా చేస్తారంటే కనీసం వాళ్ళందరూ దానికే పుట్టినట్టు, సో అంతా డెడికేటెడ్గా కూడా వర్క్ చేస్తారు. సో అందుకనే వాళ్ళ ఎఫర్ట్ మాలాంటి అంటే రీసెంట్గా ఒక 8 years బ్యాక్, 5 years బ్యాక్ జాయిన్ అయ్యాను నేను. 8 years బ్యాక్ జాయిన్ అయ్యాను. ఈ మధ్య జాయిన్ అయినటువంటి వాలంటీర్స్ కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటారు. సో ఆ మోటివేషన్తో అందరూ కూడా ఎనర్జెటిక్గా వర్క్ చేసి సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేసి దాని ద్వారా 10 మందికి కంటి చూపు వస్తాయనే సక్సెస్ని మేమంతా ఎంజాయ్ చేస్తాం. రైట్, మరో కాలర్ ఉన్నారండి, రజని కాలిఫోర్నియా నుంచి. రజని మాట్లాడండి. హలో అండి సుధీర్ గారు, ప్రోగ్రామ్ చూస్తున్నాము. Right now, like you are telling, like we have a organization located at Guntur. ఇప్పుడు వేరే రీజన్స్ లో, ఏపీలో వేరే రీజన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ ఆపరేషన్ కావాలంటే హౌ దే కెన్ రీచ్? అంటే మీరు ఏమైనా అక్కడ కూడా ఏమైనా క్యాంప్స్ లాగా వేస్తున్నారా? లైక్ ఇట్స్ ఇన్ గుంటూరు, లైక్ వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి, మెదక్ డిస్ట్రిక్ట్ అని, ఆదిలాబాద్. లైక్ ఆర్ యూ మేకింగ్ ఎనీ క్యాంప్స్ సో దట్ ద పీపుల్ కెన్ రీచ్ గుంటూరు? యా, షూర్ అండి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకు జరిగేటటువంటి క్యాంప్స్ అన్ని కూడా గుంటూరు హాస్పిటల్ని బేస్ చేసుకొని నియరెస్ట్ లొకేషన్, ఒక రేడియస్ మనం తీసుకుంటాము. నియరెస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ మనము ఐ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో వన్స్ దట్ నియరెస్ట్ లొకేషన్, ఆ రేడియస్ అంతా కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ నియరెస్ట్ లొకేషన్స్ అంతా స్ప్రెడ్ అవుతూ పోతాం, ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం. సో మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా దూరంగా, సపోజ్ ఆదిలాబాద్లో కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి, బేస్ హాస్పిటల్కి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. సో రైట్ నౌ మనం ఏంటంటే రీచ్ కావడం అనేది క్యాంప్స్ అనేవి ఇప్పుడు ఎప్పటికీ జరగవు. సో స్లోగా ఇప్పుడు 2004లో స్టార్ట్ చేస్తే మనం ఇప్పటి వరకు ఉండేటటువంటి phase 1, phase 2 కెపాసిటీతో ఇప్పటి వరకు మనం గుంటూరు, కృష్ణా అండ్ ప్రకాశం డిస్టిక్ మాత్రమే చేరుకోగలిగాం. సో అలాంటి వాళ్ళకి ఏదైనా అంటే ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు సో వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్ కన్నా రావచ్చు. లేదంటే మనకు ఐ క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు TV9లో ఫార్చునేట్ దట్ వాళ్ళు స్క్రోల్ వేయటం జరుగుతుంది, ఏ వీక్ ఎక్కడ క్యాంప్ జరుగుతుందో. సో ఆ క్యాంప్ దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చినా సరే మీకు క్యూర్ చేయడం జరుగుతుంది. సో అది ఆ విధంగా ప్రస్తుతానికైతే మేము రిజాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు phase 3 ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత మేబీ మోర్ డిస్ట్రిక్ట్స్ త్వరగా మేము రీచ్ కాగలుగుతామండి. ఎస్, ఇండియాలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? సో ఇండియాలో స్పెసిఫిక్గా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటే ఇక్కడ శంకర్ ఐ కేర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారండి. కానీ ఈవెంట్స్గా ఏమీ చేయట్లేదు. ఫిలాంథ్రపిస్ట్ని ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉన్నది. సో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక $1 million డొనేట్ చేయడం జరిగింది. సో అది శంకర్ ఐ కేర్ ఇన్స్టిట్యూట్స్ కోయంబత్తూర్ టీమ్ అప్రోచ్ అయ్యి వాళ్ళని
ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నాము. బట్ డొనేషన్స్ అయితే ఇండియాలో కూడా వస్తాయండి. ఈవెంట్స్ అంటే కల్చరల్ ఈవెంట్లుగా ఆ విధంగా అయితే ఏమీ చేయట్లేదు. బట్ డొనేషన్స్ అయితే ఆన్లైన్లో వెళ్ళి డొనేట్ చేయొచ్చు. గో టు shankara.com కానివ్వండి, giftofvision.org కానివ్వండి, ఆ విధంగా మనకు ఆన్లైన్ ద్వారా డొనేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జనరల్గా క్యాంప్స్ నిర్వహించేటప్పుడు ఎలా ఉంటుందండి ఆ రోజు? సో క్యాంప్ నిర్వహించేటప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందంటే మనం వీక్కి త్రూ అవుట్ ఇండియాలో మినిమమ్ ఒక 20 క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటామండి. సో టిపికల్గా క్యాంప్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇందాక చెప్పినట్టు రేడియస్లో వెళ్తాము. ఇనిషియల్గా ఒక 1 month ముందే ఎక్కడెక్కడ క్యాంప్స్ చేయాలనేవి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత లోకల్గా కొంతమంది వాలంటీర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ విలేజ్లో వెళ్ళేసి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఆ సర్పంచ్ కానివ్వండి, లేకపోతే లోకల్గా ఏదైనా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక అవేర్నెస్ అనేది తీసుకొస్తాం. ఆ విలేజ్లో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ క్యాంప్ ఏ ఏరియాస్కి కవర్ చేస్తుందో వాళ్ళందరికీ కూడా ఒక పాంప్లెట్స్ ద్వారా కానివ్వండి, వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పడం ద్వారా పలాని ఏరియాలో జరుగుతుంది, మీకు వస్తే ఈ విధంగా సర్జరీ పలానా రోజు చేస్తామనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. క్యాంప్ నిర్వహించే రోజు ఆ క్యాంప్కి అందరూ వస్తారు. ఆ రోజు ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా క్యాంప్కి వస్తారండి. క్యాంప్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఇనిషియల్గా అక్కడే స్క్రీనింగ్ చేసి వాళ్ళకి రికమెండ్ చేస్తారు. ఏదైనా స్పెక్స్ కావాలా, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఆర్ దే రియల్లీ నీడ్ ఎనీ ఆపరేషన్ అనేసి ఐడెంటిఫై చేస్తారు. ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళందరినీ కూడా శంకర ఐ ఫౌండేషన్ వెహికల్లో అందరినీ కూడా బేస్ హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. బేస్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ అక్కడే 2 to 3 days అంటే అవసరాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. సో వాళ్ళకందరికి కావాల్సినటువంటి ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి అదర్ సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ క్యూర్ చేసి తర్వాత కానీ ఆపరేషన్ చేయకూడదు. సో అలాంటి వాళ్ళని 2 days కానివ్వండి, 4 days కానివ్వండి అక్కడే ఉంచుకొని వాళ్ళందరినీ క్యూర్ చేసి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఊర్లో అదే ప్లేస్లో విడిచిపెట్టడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 month మనం ఏంటంటే వాళ్ళకి పోయి చెకప్ చేస్తాం మళ్ళీ. సో చెకప్ చేసి వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, ఇంకేదైనా ట్రీట్మెంట్ కావాలా, ఫర్దర్ ఫాలో అప్ అనేది చేయడం. సో ఈ విధంగా మనం క్యాంప్స్ నిర్వహిస్తాం. మరో కాల్ అంటే సుబ్రహ్మణ్యం, నార్త్ కరోలినా నుంచి. సుబ్రహ్మణ్యం మాట్లాడండి. హలో, నమస్కారం అండి సుధీర్ గారు. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. ఇన్ఫర్మేటివ్ గా ఉంది మీరు చెప్తున్నది, చాలా మోటివేషనల్ గా కూడా అనిపిస్తోంది. నా క్వశ్చన్ ఏమో వాలంటీరింగ్ గురించి అండి. అంటే ఇప్పుడు నేను శంకరాకి వాలంటీర్ చేయాలి అని అనుకుంటే ఏమేమి ఏరియాస్ అవైలబుల్ గా ఉన్నాయి, టైం కమిట్మెంట్స్ ఏమిటి, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, మీకు ఏమైనా ఒక ఫ్రేమ్ వర్క్ లాగా, అంటే మీరు చాలా చేస్తున్నారు కదా ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ బే ఏరియాలోను, అక్కడ సియాటిల్, ఈ ఈవెంట్స్ చేద్దాం, ఈ ఈవెంట్స్ చేస్తే ఈ రకమైన హెల్ప్ మీకు వస్తుంది, అది ఒక లిస్ట్ ఆఫ్ స్టెప్స్ టు టేక్ అని కానీ, ఇంత రేస్ చేయడానికి ఇలా ప్లాన్ చేయాలని కానీ ఒక ఫ్రేమ్ వర్క్ లా అడుగుతాను అనమాట. అటువంటివి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా వాలంటీర్ చేద్దాం అనుకునే వాళ్ళకి? ప్లస్ వీక్లీ కానీ డైలీ కానీ ఎంత, వీక్లీ టైం కమిట్మెంట్ ఎంత అవసరం అనేది ఒకటి తెలుసుకుందాం ఫోన్ చేశాను. ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. సో గ్లాడ్ టు హియర్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ వాలంటీరింగ్. సో వాలంటీర్ అనేది మనం ఒక టైం కమిట్మెంట్ అంటూ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు పెట్టించుకోవచ్చు. సో మీకు సపోజ్ ఇట్స్ నాట్ ఏ లైఫ్ టైమ్ కమిట్మెంట్. సో ఇప్పుడు మీరు వీక్లీ లైక్ 3-4 hours మీరు స్పెండ్ చేయగలిగి ఒక ఏదైనా కార్యక్రమం చేయదలుచుకుంటే ఖచ్చితంగా మీరు శంకర ఐ ఫౌండేషన్ విఆర్ఎం టీమ్కి ఈమెయిల్ చేయొచ్చండి. సో info@giftofvision.orgకి మెయిల్ చేస్తే మీరు విఆర్ఎం టీమ్ కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీరు కాల్ చేసినటువంటి ఏరియాలో మా టీం ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేస్తారు. సో వాళ్ళు కనెక్ట్ చేసి వేరియస్ కార్యక్రమాల ద్వారా యాజ్ ఎ టీమ్ మీరు ఖచ్చితంగా చేయొచ్చు. సో మాకు మీరు చెప్పినట్టు ఒక టెంప్లెట్ అంటే సో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయండి. సో ఇట్స్ ఏ బిగ్ ఆర్గనైజేషన్. సో వీ హ్యావ్ లైక్ ఈవెంట్స్ అనేది మెయిన్, ఈవెంట్ కోఆర్డినేషన్, బూత్ కోఆర్డినేషన్, అంటే మన ఈవెంట్సే కాకుండా వేరియస్ అదర్ ఈవెంట్స్ కూడా త్రూ అవుట్ యూఎస్ ఎవ్రీ వీకెండ్ జరుగుతూనే ఉంటాయండి. ఫెస్టివల్స్ కానివ్వండి, లేకపోతే August 15th రిపబ్లిక్ డే అనేసి ఇంకా వేరే కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సో మన వాలంటీర్స్ ఇండివిజువల్స్, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రూప్ కాకుండా ఒక ఇండివిజువల్ ఉన్నా సరే ఆ ఏరియాలో వెళ్ళేసి ఒక బూత్ పెట్టుకొని బ్రోచర్స్ ఇవ్వడం కానివ్వండి, వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా సో ఇండివిజువల్గా మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చండి. అది బేసిక్ థింగ్. మీకు వితౌట్ ఎనీ టీమ్ సపోర్ట్ యూ కెన్ డూ. సో ఆర్ రిమోట్గా ఉంటూ కూడా మీరు చాలా చేయొచ్చండి. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ మెయింటెనెన్స్, మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటాము. సో కొంత
లెటర్స్ పంపించడం ద్వారా, ఈమెయిల్స్ పంపించడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కాల్స్ చేయడం కానివ్వండి, ఫేస్బుక్లో అప్డేట్స్ చేయడం. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. మీ ఇంట్రెస్ట్ను, స్కిల్ సెట్ని బట్టి వీ వుడ్ లైక్ టు యూటిలైజ్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో అది ఒక ఏరియాలో అంటే ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ కానివ్వండి, బూత్ కోఆర్డినేషన్, ఇంకా ఏదైనా ఈవెంట్ ప్లానింగ్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. అది మీరు సైన్అప్ కావచ్చు. సో యాజ్ ఎ టీమ్, సపోజ్ మీరు ఒక 5 members టీమ్ ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ టీమ్, బట్ ఒక 5 members ఉన్నారు. ఒక చిన్న గోల్ పెట్టుకోవచ్చు. ఒక $10,000 మేము రైజ్ చేయాలనుకుంటున్నాం ఈ ఇయర్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు అందరూ కూడా కలుసుకొని ఒక చిన్న క్యాంపెయిన్ లాగా, ఒక మీ ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే బయట ఇంకెక్కడైనా పాట్ లాగు, బర్త్డే పార్టీస్, ఎక్కడైనా వర్డ్ ఆఫ్ మౌత్, మీ ఈమెయిల్స్, మీకున్న ఫ్రెండ్ లిస్ట్ కానివ్వండి, మీరు కాంటాక్ట్ అయ్యేటటువంటి పీపుల్కి కానివ్వండి, రెగ్యులర్గా రీచ్ కావచ్చు. రీచ్ అవ్వడం ద్వారా మనకేంటంటే ఒక సింపుల్ గోల్ 1,000 పెట్టుకోండి, లేకపోతే 10,000 పెట్టుకోండి. ఒక సింపుల్ గోల్ పెట్టుకున్న ద్వారా మనకేంటంటే ఆ మనీ అనేవి ఏదో ఒక కాజ్కి ఉపయోగపడతాయండి. సో మనకు ఇప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. యూఎస్లో నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి మనకు హెల్ప్ చేసేటటువంటివి. సో ఆ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ మీరు జాయిన్ అయ్యి మనకు హెల్ప్ చేయొచ్చండి.